మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రంలో గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జ లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 18 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చ తగినది కదా అంటున్నాడు. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ సంఘం పట్ల పౌలు యొక్క ప్రేమ, అంటే ఏ విధంగా ప్రభు ప్రేమ తాను కలిగి ఉన్నాడో ఆ ప్రభు ప్రేమను కొరింథీలో ఉండే సంఘానికి, సంఘంలో ఉండే కుటుంబాలకు, తల్లిదండ్రులకు, బిడ్డలకు ఉండాల్సిన ప్రేమ ప్రభు యొక్క ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత ప్రభు యొక్క పరిచర్యలో తాను ఎందు నిమిత్తమైతే ఈ పత్రిక రాసి ఆ పత్రిక ద్వారా తాను వారిని దర్శించనే ఉన్నాడో ఆ దర్శనానుభవాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పౌలుతో రాయించిన మాటలు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. అంటే గతంలో 2 సార్లు తాను కొరింథీ సంఘాన్ని దర్శించాడు. ఇప్పుడు మూడోసారి తాను మరలా కొరింథీ సంఘాన్ని దర్శించబోతున్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారము, దేవుని ఉద్దేశ ప్రకారము తాను పరిచర్య చేస్తూ తన పరిచర్యలో వారు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో గుర్తు చేస్తూ అంటున్నాడు. ఇక్కడ వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను అంటున్నాడు. అంటే నేను ఈ మూడోసారి వచ్చేటప్పుడు మీకు కష్టం కానీ ఇబ్బంది కానీ కలిగించకుండా నేనేమై ఉన్నానో అనే విషయాన్ని చెప్తూ మీ సొత్తు కాదు మిమ్మల్నే కోరుచున్నాను అంటున్నాడు. అంటే మీరు దేవుని యందు, వాక్యమందు, విశ్వాసమందు, ఆత్మయందు నిలిచిన వారై ఉండాలని, మీ యొక్క సంపాదనను, మీ యొక్క ఆర్థిక పరిస్థితులను గురించి కాదు కానీ దేవుడు మిమ్మల్ని ఏ విధంగా తన యొక్క ఆత్మలందు స్థిరపరచని ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చ తగినది కదా అంటున్నాడు. అంటే బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆస్తిని సమకూర్చాలో ఆ విధంగా మరి సంఘాన్ని, విశ్వాసులను, సమాజాన్ని పౌలు ఇక్కడ ఒక కుటుంబ వ్యవస్థగా పోలుస్తూ మరి దేవుని బిడ్డలైన మనందరము కూడా ఆ విధంగా ప్రభువులో, పరిశుద్ధ ఆత్మలో బలపడవలసిన వారమై ఉన్నాము, సమకూర్చుకునే వారమై ఉన్నాము. ఈ సమకూర్చుకునేది దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగినదై ఉంటుందనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదును అంటున్నాడు. అంటే తన దగ్గర ఏదైతే ఉన్నదో, తనకు ఏదైతే దేవుడు అనుగ్రహించాడో దాన్ని ఏది కూడా దాచుకొనక, అంటే ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆ ఆత్మచేత వారందరినీ దేవుని యొద్దకు నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్న మాట, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచదును అంటున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడుతున్న తాను, ఆ ఆత్మయందు నిలిచిన తాను వారి కొరకు బహు సంతోషముగా, అంటే దేవుడు తనకిచ్చిన దాన్ని బట్టి, తాను పొందుకున్న దాన్ని బట్టి మరింతగా విశ్వాసములో వారిని బలపరుస్తూ, విశ్వాసములో వారిని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నన్నును నేను వ్యర్థపరచు కొందును, నేను మిమ్మను ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అంటున్నాడు. అంటే తనకు చూపిన ప్రేమకు తగినట్లుగా వారు ఆత్మలో నిలిచిన వారే, ప్రభువులో నిలిచిన వారే, పరిశుద్ధాత్మను నిలిచిన వారే, దేవుని చిత్తానికి అనుగుణంగా వారు జీవించాలి. అంటే లోకానుసారంగా, శరీరానుసారంగా కాదు కానీ ఆత్మానుసారమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ సంఘముల పట్ల పౌలు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఆనాడు కొరింథీలో ఉండే సంఘము మరి ప్రేమ సన్నగిలిన విషయాన్ని ఎరిగిన వాడే
ఆ ప్రేమకు తగినట్లుగా మీరు జీవించండి అనే మాటలు ఇక్కడ చెప్తా అంటున్నాడు. అది అలాగుండనీయుడి, నేను మీకు భారముగా ఉండలేదు కానీ యుక్తిగా అలవాడనై మిమ్మును తంత్రముల చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. ఒకవేళ నేను మీకు భారంగా ఉన్నాను అనుకుంటున్నారేమో, అలా కాదు. కానీ ఏంటంటే దేవుని ఆత్మయందు తాను నిలిచిన వాడే ఉన్నాడు. అంటే తన శక్తి చేత, బలము చేత, జ్ఞానము చేత కాదు, కానీ దేవుని యొక్క కృపమహదైశ్వర్యమును బట్టి ఆత్మానుసారంగా తాను ప్రవర్తిస్తూ జీవిస్తూ ఇక్కడ చెప్తున్నమాడు. ఏమంటున్నాడు? అది అలాగుండనీయుడి అంటూ దేన్ని, మీరు నన్ను ప్రేమిస్తున్న ప్రేమ ఏదైతుందో ఆ ప్రేమను గురించి చెప్తూ నేను మీకు భారముగా ఉండలేదు కానీ అంటున్నాడు. అంటే నేను మీకు భారంగా ఉండలేదు కానీ ఏమంటున్నాడు? యుక్తి గలవాడనే మిమ్మను తంత్రముల చేత పట్టుకొంటినని చెప్పుదురేమో అంటున్నాడు. అంటే నా దగ్గర ఏదో విద్యలు ఉన్నట్టుగా, నా దగ్గర ఏదో అంటే తాను ఏదో మాయ చేసేవాడిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారేమో, అది ఎంత మాత్రము కాదనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే దేవుని ప్రేమను యథార్థముగా, పరిశుద్ధముగా, నీతిగా, సత్యముగా వారికి వ్యక్తపరుస్తూ, తెలియపరుస్తూ తాను కలిగి ఉన్న సమస్తాన్ని వారికి ఇవ్వడానికి కొరింథీయులుండే సంఘానికి పత్రిక రాసి పౌలు చెప్తున్నాడు. అందుకంటున్నాడు, నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనాను మిమ్మను మోసపుచ్చి అర్జించుకుంటున్నా అంటున్నాడు. ఒకవేళ నేను కాకుండా నా తరపున దేవుడు ఎవరైనా పంపించినప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఆశించారా, సమకూర్చుకున్నారా, వారు నాకు తెలియకుండా మీ దగ్గర ఏదైనా పొందుకున్నారా అంటాడు. అంటే ఏంటి? తాను ఎంత యథార్థంగా పరిచర్య చేశాడో, ఎంత యథార్థంగా దేవుని పనిలో ఉన్నాడో అదే యథార్థత కలిగి తన తోటి పనివారిలో పరిచారకులను కూడా తను పంపిన విధానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే నేను మీ యొద్దకు పంపిన వారు ఎవరి వలన నేను మిమ్మను మోసపుచ్చి అర్జించుకుంటున్నా అంటున్నాను. ఒకవేళ వాళ్ళని పంపించి వారి ద్వారా అంటే నేను మోసం చేయకపోయినా నేను పంపిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి ఏ విధంగా వారు ఏమైనా ప్రవర్తించారా అంటాడు. అంటే ఏంటి? ఒక యథార్థమైన స్థితిని, దేవుని యొక్క నీతిని, సత్యమును అరిగిన వాడై తాను ప్రభువులో పరిశుద్ధాత్మలో కొనసాగుతున్న విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని అంటున్నాడు. అంటే ఈ కొరింథీ సంఘానికి తాను మూడోసారి రాకమునుపు ఎవరినైతే సిద్ధపరిచి పంపిస్తున్నాడో ఆ సిద్ధపరిచి పంపించిన వారిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని అన్నాడు. తీతు తనతో పాటు ఒక సహోదరుడు మీ దగ్గరికి వచ్చిన విధానాన్ని గుర్తు చెప్తున్నాడు. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకునేనా అంటున్నాడు. అంటే ఒకవేళ తీతు వచ్చినప్పుడు అతడు ఏదన్నా మీకు అంటే లేనిపోని మాటలు చెప్పి మీ దగ్గర ఏమైనా తను సంపాదించుకున్నాడా, తను ధనము కూర్చుకున్నాడా అంటూ ఏమంటున్నాడు? ఏమని? మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకునేనా? మేము ఎక్కడ ఆత్మ అంటే ఏంటి? దేవుని ఆత్మయందు తాను జీవించిన విధానము, తన తోటి వారు జీవించిన విధానాన్ని ఇక్కడ గుర్తు చేస్తా అన్నాడు. మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడలయందే కొనలేదా అంటాడు. అంటే ఆత్మానుసారంగా, ఆత్మపూర్ణులుగా, ఆత్మను అనుసరించి ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగిన వారై ఉన్నారు. అంటే ఇక్కడ శరీర క్రియలను విసర్జించారు, దేవుని చిత్తాన్ని జరిగించారు, ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగి ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆత్మపూర్ణులై తనను తన తోటి పరిచారకులను బట్టి, తాను పంపిన తీతుని బట్టి, తీతుతో పాటు తన సహోదరుని బట్టి, అంటే ఈ పరిచర్య అంతటిలో కూడా సమస్త మహిమా ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లును అంటున్నాడు. అంటే ఏ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారో ఆ పరిశుద్ధాత్మని మీ మధ్య నేను ఉంచుతున్నాను, నాకు ఏది కలిగిందో దాన్ని మీకు ఇస్తున్నాను, నా ద్వారా పంపబడ్డవారు మీకు కూడా ఆ విధంగా పరిచర్య చేస్తారు. ఈ విధంగా కొరింథీలో ఉండే సంఘాన్ని, ఒక సంఘపు పరిస్థితులను అంటే ఆ యొక్క సంఘము పట్ల తన ప్రేమ కలిగి ఉన్న విధానాన్ని పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి నేడు ఆనాడు పౌలు ఏ విధంగా అయితే తన పరిచర్యలో సంఘాలను బలపరిచి దేవునిలో స్థిరపరిచి విశ్వాసులను నడిపించాడో, నేడు విశ్వాసులైన వారు, సేవకులైన వారు, భక్తులైన వారు ఆ విధంగా సంఘాలను ప్రేమిస్తూ దేవుని యందు నిలుపుతూ ఆత్మల పట్ల భారము కలిగి ప్రభు కొరకు పనిచేయువారై ఉండాలని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన సంఘము పట్ల పౌలు చూపిన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అపారమైనది. ఏదియో ఆశించక అయ్యా నీవు అనుగ్రహించిన ఆ యొక్క కృపను బట్టి, కనికరాన్ని బట్టి
నీ ప్రేమ అనురాగాలను బట్టి తాను పరిచర్య చేయొచ్చు అనేకులు నీ యందు విశ్వాసము నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆత్మపూర్ణుడిగా శరీరానుసారంగా నడుచుకొనక ఆత్మయందు నిలిచిన వాడే వారిని సంఘమును బలపరుస్తూ ధైర్యపరుస్తూ విశ్వాసంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, రాబోయే దినాలలో ప్రభా అటువంటి పరిచర్యలు అటువంటి సేవ జరుగునట్లు ప్రతి సేవకునికి విశ్వాసికి సంఘానికి మీరు అనుగ్రహించండి. స్వనీతిని విడిచి నీతిని అనుసరించి యథార్థత కలిగిన సత్యములతో నాయనాన్ని జీవించుటకు ప్రతి వారికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మేము నీ యందు యథార్థత కలిగి నీతిని అనుసరించినట్లు మాడల్ని మీ కృపను ఉంచమని, దిన పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాపైన ఉంచమని, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని, వాతావరణ మార్పుల వల్ల పరిస్థితులను బట్టి ఆయన ఎటువంటి శోధనలు ఇబ్బందులు ఉపద్రవములు మాకు ఎదురు కాకుండా మీ సహాయం మాకు అనుగ్రహించి మీ పరిచర్యలో మమ్మల్ని నడిపించమని, దినమంతా నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని, ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరిచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.